హాయ్ అండి. న్యాచురల్ హెయిర్ గ్రోత్ హెయిర్ షాంపూ పౌడరు సున్నపిండి 3 కూడా న్యాచురల్ అండి. చాలా చక్కటి రీగ్రోత్కి ఉపయోగపడుతుంది. హెయిర్ ఆయిల్ షాంపూ పౌడరు వైట్గా అవ్వడానికి స్కిన్ సున్నపిండి అయితే మంచి రిజల్ట్ అయితే ఉంది. మనకి ఇవి ఈరోజైతే అన్నీ హాఫ్ కిలో పావు కిలో ప్యాకింగ్ అయ్యింది. ఇంకా కిలో ప్యాకింగ్ అయితే రేపు మార్నింగ్ చేస్తానండి. కిలో చాలామంది పెట్టుకున్నారు సున్నపిండి షాంపూ పొడి. అట్లానే హాఫ్ లీటర్ హెయిర్ ఆయిల్ ఎక్కువగా అడుగుతున్నారు. మీరు కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే 100 ml హెయిర్ ఆయిల్, పావు కిలో చున్నపిండి, పావు కిలో షాంపూ పౌడరు ఎక్కువగా తీసుకుంటున్నారు చాలామంది. ట్రై చేసిన తర్వాత నచ్చితే మళ్ళీ పెట్టుకుంటున్నారు. చాలా చక్కటి రీగ్రోత్కి అయితే మనకి హెయిర్ ఆయిల్ నైట్ టైం కానీ డే టైం కానీ చక్కగా 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. నెక్స్ట్ డే షాంపూ పౌడరు ఒక కప్లో వేసుకొని, బాయ్స్కి అయితే 1 స్పూన్ సరిపోతుంది. గర్ల్స్కి అయితే జుట్టుని బట్టి 2-3 స్పూన్ల వరకు వేసుకోవాలి. చక్కగా జారుడుగా కలుపుకొని కుదుళ్ళ నుంచి చిగుర్ల వరకు అప్లై చేయాలి. మనకి చాలామందికి జుట్టు చిగుర్లు అనేటివి పగిలి ఉంటాయి, అంటే డాట్స్ లాగా ఉంటాయి. అలా ఉండకుండా మనకి సాఫ్ట్గా ఉంటుంది. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది. అట్లనే డాండ్రఫ్ తీసేస్తుంది. మంచి రీగ్రోత్కి ఉపయోగపడుతుంది షాంపూ పౌడరు, హెయిర్ ఆయిల్. మీకు షాంపూ పౌడర్ నచ్చినప్పుడు మీరు లాంగ్ టైం ఏ షాంపూ యూజ్ చేస్తే ఆ షాంపూతో హెయిర్ ఆయిల్ వాడొచ్చండి. చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉన్నాయి. హెయిర్ ఆయిల్ మంచి రీగ్రోత్కి ఉపయోగపడుతుంది. డాండ్రఫ్ తీసేస్తుంది. మనకి షాంపూ పౌడర్లోని మెంతులు, కుంకుడికాయ, చీకకాయ, ఉసిరిపప్పు కలుస్తాయండి. చూసారు కదా. బాయ్స్కి అయితే 1 స్పూన్ సరిపోతుంది. చక్కగా ప్యాక్లాగా వేసుకొని ఒక 20 నిమిషాలు అయితే నెత్తిలో ఉండేటట్టు చూసుకోవాలి. 20 నిమిషాల తర్వాత మీకు టైం ఉంటే హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. లేదు టైం లేదు అనుకున్నప్పుడు 20 నిమిషాలు అయితే కంపల్సరీ పెట్టండి. మీకు డాండ్రఫ్ తీసేస్తుంది, హెయిర్ ఫాల్ ఆగుతుంది, వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది. చాలామంది పిల్లలకు కూడా పెట్టచ్చు, కాకపోతే కళ్ళల్లో పడకుండా చూసుకోవాలి. ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళు పిల్లలకు అప్లై చేసి చక్కగా ఒక క్లాత్ ఇచ్చి కళ్ళు మూసుకొని కూర్చోమని చెప్పి నెత్తి రుద్దినట్లయితే కంట్లో పడకుండా ఉంటుంది. చక్కగా వాళ్ళకి కూడా వైట్ హెయిర్ రాకుండా డాండ్రఫ్ తీసేసి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. ఈ న్యాచురల్ షాంపూ పౌడర్ వాడిన వల్ల చాలామందికి పిల్లలకి పేర్లు కూడా రాకుండా ఉంటాయి. ఎందుకంటే దీంట్లో మనకి ఎక్కువ శాతం కుంకుడికాయ, షాంపూకి మనకి మెంతులు కలుస్తున్నాయి ఎక్కువగా. మీకు చాలామంది నన్ను అడుగుతున్నారు ఉసిరికాయ సపరేట్గా లేకుంటే సీకకాయ పొడి సపరేట్గా ఇమ్మని. అలా కూడా ఇస్తానండి. కుంకుడికాయ పొడి సపరేట్గా అయినా ఏదైనా విడివిడిగా కావాలనే పంపిస్తాను.